నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధ బేర్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను లైక్ చేయటం ద్వారా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. తద్వారా పూలే అంబేద్కరేట్ ఐడియాలజీలో ఏదన్నా ఒక విషయాన్ని ఏ విధంగా సమగ్రంగా అర్థం చేసుకోవచ్చో తెలుస్తున్నది. ఈరోజు చాలా ముఖ్యమైన విషయం, సిఐ నాగరాజు వర్సెస్ గాదే సాయి కృష్ణల గురించి చర్చించాలని మీతో భావిస్తున్నాను. ఒక కుల గౌరవం నేరస్తులను కాపాడడంలో కాదు, నిజాయితీ నాయకులను ముందుకు తేవడంలోనే ఉంది. విజయవాడలో గాదే సాయి కృష్ణ అదృశ్యం హత్య కేసు చుట్టూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఆంధ్రప్రదేశ్ సమాజానికి ఒక ముఖ్యమైన ప్రశ్నను మన ముందుకు తెచ్చాయి. ఒక వ్యక్తి ఒక కులానికి చెందినవాడన్నది ముఖ్యమా, లేక అతని చర్యలు, నేర చరిత్ర, సమాజంపై అతని ప్రభావం అన్నది ఇప్పుడు చర్చించాల్సిన సమయం వచ్చింది. ఏ సమాజంలోనైనా ఏ కులంలోనైనా కొంతమంది వ్యక్తులు నేరాలకు పాల్పడుతున్నారు. హత్యలు, దోపిడీలు, భూ ఆక్రమణలు, బెదిరింపులు, సెటిల్మెంట్లు, అక్రమ సంపాదన వంటి చర్యలు చేసే వ్యక్తులు ఏ ఒక్క కులంలో మాత్రమే ఉండరు. అలాగే నిజాయితీ, సేవాభావం, మేధస్సు, సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తులు కూడా అన్ని కులాల్లో ఉంటారు. కాబట్టి ఒక నేరారోపణ ఎదుర్కొంటున్న వ్యక్తిని కేవలం అతను మన కులానికి చెందినవాడని సమర్థించడం సమాజానికి మేలు చేసే పని కాదు. అది ఆ కులానికి మొత్తానికి కీడు చేసే అంశం. నేరస్తులు జైలు నుండి విడుదలైనప్పుడు ఒక ఉత్సవంగా కింద సంబరంగా చేయడం ఎంత హాస్యాస్పదమో కొద్దిగా బుర్ర ఉపయోగించే వారికి అది ఎంత మూర్ఖత్వమో అర్థమవుతుంది. గతంలో కమ్మలు, రెడ్లు, ఇప్పుడు కాపుల చరిత్రను పరిశీలిస్తే కొంత అవగాహన అవుతుంది. రాజ్యం కొన్నిసార్లు అత్యంత దుర్మార్గంగా నీతిమంతులను కూడా జైలుకు పంపిస్తుంది. స్వాతంత్ర సమరయోధులు, విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, ప్రజాసేవకులు, నిజాయితీ అధికారులు, సామాజిక ఉద్యమకారులు, రైతు నాయకులు, ఇలాగ ఎంతోమంది కనిపిస్తారు. సమాజ ప్రయోజనాల కోసం జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తులు కూడా మన సమాజంలో ఉన్నారు, వివిధ కులాల్లో. అయితే దురదృష్టవశాత్తు మీడియా, రాజకీయాలు, సోషల్ మీడియా చర్చల్లో అలాంటి వ్యక్తుల కంటే వివాదాస్పద వ్యక్తులే ఎక్కువగా కనిపిస్తున్నారు. నిజానికి ఒక కులానికి గౌరవం తీసుకువచ్చేది రౌడీయిజం కాదు, అక్రమ సంపాదనలు కూడా కాదు, సెటిల్మెంట్లు కాదు, భయపెట్టి ఆధిపత్యం చెలాయించడం కాదు. సమాజానికి గౌరవం తీసుకువచ్చేది విద్య, సేవ, నిజాయితీ, ప్రజానాయకత్వం, పారదర్శకత. కానీ మన సమాజంలో కొన్నిసార్లు నేరారోపణలు ఎదుర్కొన్న వ్యక్తులను మనవాడు అనే కారణంగా, మన కులపోడు అనే కారణంతో హీరోలుగా చూపించే ప్రమాదకర ధోరణి కనిపిస్తుంది. సిఐ నాగరాజుపై వస్తున్న ఆరోపణలు నిజమా కాదా అన్నది దర్యాప్తు సంస్థలు, కోర్టులు తేల్చాలి. అదేవిధంగా సాయి కృష్ణ కేసులో కూడా నిజాలు నిర్భయంగా బయటకు రావాలి. కానీ విచారణ పూర్తి కాకముందే కులపరమైన రక్షణ కవచాలు నిర్మించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. చట్టం ముందు అందరూ సమానమనే సూత్రం బలపడాలి. సిఐ నాగరాజు అరెస్టు సందర్భంలో దురదృష్టవశాత్తు జనసేన పార్టీ కార్యకర్తలు, కాపులు వారి ర్యాలీని అడ్డుకుంటాం ఎంతవరకు సమర్థనీయం? పోలీసులు ర్యాలీగా వెళ్తున్న వారిని అడ్డుకున్నారు. పవన్ కళ్యాణ్ స్వభావం అంతేనేమో. ఆయన నిజంగా తన పార్టీ వాళ్ళు ఒక నిందితుడిని కాపాడటానికి ఆందోళన చేయడాన్ని ఖండించాలి కదా. ఇక్కడ కాపు సమాజం ముందున్న అసలు సవాలు వేరే ఉంది. సమాజం నుంచి వచ్చిన ఉత్తమ మేధావులను, నిజాయితీ అధికారులను, సేవా కార్యక్రమాలు చేసే యువతను
అవినీతి రహిత ప్రజాప్రతినిధులను ముందుకు తేవాలా, లేక వివాదాలు, నేరాలు, అక్రమాల ఆరోపణలతో వార్తల్లో నిరంతరం ఉండే వ్యక్తులను ప్రతినిధులకు చూపించాలన్న నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కమ్మలు, రెడ్లతో పాటు కాపులు కూడా చాలా ప్రభావవంతమైన రాజకీయాలు ఈ మధ్యలో చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మార్చగల శక్తి కాపు సమాజానికి ఉంది. కానీ ఆ మార్పు భయపెట్టే నాయకత్వంతో కాదు, ప్రజలను చైతన్యపరిచే నాయకత్వంలో రావాలి. అక్రమాల ద్వారా సంపాదించిన సంపదతో కాదు, ప్రజల విశ్వాసంతో నిర్మించిన నాయకత్వంతో రావాలి. కుల గర్వం అనేది నేరస్తులను కాపాడడంలో ఉండదు, సమాజానికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తులను ముందుకు తేవడంలోనే ఉంటుంది. అందుకే నేడు అవసరమైన నేరాలకు కుల రంగు పూయడం మంచిది కాదు. మంచి వ్యక్తులను సామాజిక గుర్తింపు ఇవ్వడం, సనాతన ధర్మ పరిరక్షించే ముసుగులో ఉన్న రాజ్యాంగ వ్యతిరేకులను కాదు. ఇప్పుడు సమర్థించాల్సింది అవినీతిని సమర్థించడం కాదు, నీతి, నిజాయితీ, పారదర్శకతకు మద్దతు ఇవ్వడం. సమాజాన్ని వెనక్కి లాగే వ్యక్తులను కాదు, సమాజాన్ని ముందుకు నడిపించే వ్యక్తులను నాయకులుగా నిలబెట్టడం. అత్యంత సామాజిక స్పృహ, తెలివితేటలు, ఉన్నత విద్య కలిగిన పురుషులతో పాటు మహిళలను కూడా ప్రోత్సహించాలి. అప్పుడే కాపు సమాజం కానీ ఇతర కులాలు కానీ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయ సంస్కృతి కూడా ఆరోగ్యకరమైన దిశగా మారుతుంది. సాయి కృష్ణ గాదే ఒక ఫోక్సో కేసులో నిందితుడిని పోలీసులు చాలా తీవ్రమైన నేరాలలో ఎన్కౌంటర్ చేసినట్లు ఎన్కౌంటర్ చేయలేదు. కేవలం జగ్గయ్యపేట ల్యాండ్ వివాదంలో కోట్ల భూమి వ్యవహారాన్ని సెటిల్ చేసే క్రమంలోనే ఇతను చంపబడ్డాడు. పిఠాపురంలో ఒక మైనర్ బాలిక ఫోక్సో కేసులో ఒక ముసలివాడిని చెరువులో తోసి చంపివేశారు. అలాగే దిశ ఎన్కౌంటర్ కానీ లేక గతంలో యాసిడ్ పోసినప్పుడు కూడా పోలీసులు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో నేరస్తులను చంపారు. నిజంగా ఒక బాలికను రేప్ చేసే సంఘటనలో సాయి కృష్ణను ఆ రకంగా చంపకుండా ఒక రాజకీయ పలుకుబడి కలిగిన వ్యక్తికి సహాయం చేయటానికి పోలీసులు కోట్ల భూమి వివాదంలో తమ వాటా కోసం మాత్రమే చంపారు. ఎవరి సాయి కృష్ణ 23 క్రిమినల్ కేసులు, 2017లో రౌడీ షీటర్. దేవినేని అవినాష్కి బాగా సన్నిహితుడు. విజయవాడలో సాయి కృష్ణ అలియాస్ పిల్లసాయి కేసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఇప్పటి వరకు లభ్యమైన సమాచారం, ఫోక్సో కేసు మైనర్ బాలికపై అత్యాచారం, హత్య కేసు, ఒక వ్యక్తి హత్య, కిడ్నాప్ కేసు, అపహరణ ఘటన, డ్రగ్ కేసులు 3, గంజాయి మత్తు పదార్థాల పెడ్లింగ్ కేసు, దారి దోపిడీలు 4 కేసులు ఉన్నాయి, అసాల్ట్ కేసులు 5 ఉన్నాయి, ఆస్తి ధ్వంసం 3 కేసులు ఉన్నాయి, ఎక్స్టార్షన్ 1 కేసు ఉంది, గ్యాంబ్లింగ్ యాక్ట్ 1 కేసు ఉంది, సెక్యూరిటీ ప్రొసీడింగ్స్ 3 కేసులు, మొత్తం 23 కేసులు. కేవలం అతను 2 కేసుల్లో మాత్రమే నిందితుడని వైసీపీ ప్రచారం చేయడం తప్పు. ఈ ఘోరమైన నేరాల తీవ్రతను బట్టి 2017 జనవరి 17న అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విజయవాడ పోలీసులు ఇతడిపై రౌడీ షీట్ ఓపెన్ చేశారు. సాధారణంగా 20 ఏళ్ల వయసున్న యువకుల భవిష్యత్తు నాశనం కాకూడదని పోలీసులు రౌడీ షీట్ పెట్టడానికి కొంచెం వెనకాడతారు. కానీ ఇతని నేరాల తీవ్రత దృష్ట్యా చాలా చిన్న వయసులోనే రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ట్విస్ట్ ఏమిటంటే 2019 నుండి 2024 వరకు 5 ఏళ్ల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేవినేని అవినాష్ అధికార పార్టీలో చక్రం తిప్పినప్పటికీ ఈ పిల్లసాపై ఉన్న రౌడీ షీట్ను ఎత్తేయించలేకపోయాడు. ఒకవేళ చంద్రబాబు ప్రభుత్వం అన్యాయంగా కేసు పెట్టి ఉంటే
వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ రౌడీ షీట్ ఎందుకు తొలగించలేదు? ప్రజాస్వామ్యంలో ఏ కులమైనా, ఏ రాజకీయ పార్టీ అయినా నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కేవలం మన కులపోడు అనే కారణంతో హీరోగా చూపించడం ప్రమాదకరమైన ధోరణి. గతంలో డ్రైవర్ సుబ్రహ్మణ్య హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు విడుదల సమయంలో జరిగిన సన్మానాలు, వివిధ కేసుల్లో ఆరోపణలు, ర్యాలీలు ఎదుర్కొన్న నాయకుడికి పూలమాలలు వేసి ఊరేగింపులు చేయడం వంటి సంఘటనలు కూడా ఇదే చర్చకు కారణమయ్యాయి. ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి దళితులను చంపిన విషయంలో అనంతబాబు పైన ఎలాంటి చర్య తీసుకోలేకపోవడం ఆ పార్టీ యొక్క కుల మతోన్మాదాన్ని, మనస్తత్వాన్ని తెలియజేస్తుంది. ఇది కేవలం ఒక కులానికే పరిమితమైన సమస్య కాదు. భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో, అనేక కులాల్లో, అనేక పార్టీల్లో కనిపించే రాజకీయ, సామాజిక ధోరణి. ఒక వ్యక్తి కాపైనా, రెడ్డైనా, కమ్మైనా, మాదిగైనా, మాలైనా, బీసీ అయినా, ముస్లిం అయినా నేరస్తుడు నేరస్తుడే కదా. క్రైస్తవుడైనా నేరస్తుడే కదా. నేరం చేశాడనే ఆరోపణలపై దర్యాప్తు జరుగుతున్నప్పుడు అతన్ని కుల గౌరవానికి ప్రతీకగా చూపించడం సమాజానికి ఎటువంటి మేలు చేయదు. కుల గౌరవం అనేది నేరారోపణలు ఎదుర్కొంటున్న వారిని కాపాడడంలో కాదు, విద్యావంతులను, నిజాయితీ పరులను, ప్రజాసేవకులను, సామాజిక సంస్కర్తలను ముందుకు తేవడంలో ఉంటుంది. సిఐ నాగరాజుపై ప్రస్తుతం సోషల్ మీడియా, కొన్ని మీడియా కథనాలు, రాజకీయ వర్గాల నుండి అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఆయన వలన చనిపోయిన వారు సంఖ్య, ఆత్మహత్యలు చేసుకున్న వారి సంఖ్య అనేకమైనవి ఉన్నవని సోషల్ మీడియాలో తెలుస్తున్నది. అయితే చట్టపరంగా చూస్తే అవన్నీ ఇప్పటికీ ఆరోపణలే. దర్యాప్తు సంస్థలు, కోర్టులు ఆధారాలు, వాటి నిజ నిజాలను తేల్చాలి. అదేవిధంగా సాయికృష్ణ కేసులో కూడా ఎవరు బాధ్యులు, ఎంతవరకు బాధ్యులు, మరెవరైనా అధికారులు లేదా ఇతర వ్యక్తుల ప్రమేయం కలిగి ఉన్నారా అనే విషయాలు సిట్ దర్యాప్తు ద్వారా బయటకు రావాలి. దురదృష్టవశాత్తు ఒక్క వాస్తవం కూడా సిట్ ద్వారా బయటికి రాలేదు. సిట్ పూర్తిగా విఫలమైంది, వాస్తవాలను తొక్కివేసింది. పోలీసులు ఎప్పుడు అదే తీరులో వ్యవహరిస్తారు కదా. అందుకు ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏముంది? పోలీసులు నైతికంగా పతనమయ్యారు. సిన్సియర్ ఆఫీసర్స్ కూడా నోరు మూసుకొని కూర్చున్నారు. ఆర్టీవీ కథనం ప్రకారం బయటపడిన సిఐ సురేష్ నాగరాజు అక్రమాస్తుల వివరాలు ఉంటే అసలు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అమలాపురంలో విలాసవంతమైన భవనం, కోనసీమ జిల్లా అమలాపురంలో గారపాటు వీధిలో సిఐ నాగరాజు బావ చెల్లెలు భర్త తోరం రాము పేరట 4 కోట్ల విలువ చేసే అత్యంత విలాసవంతమైన ఆధునిక వసతులతో కూడిన భవనం ఉంది. స్వగ్రామం చెయ్యూరులో బంగాళ, సిఐ నాగరాజు సొంత గ్రామమైన చెయ్యూరులో తోరం రాము పేరు మీద 3 కోట్ల విలువ చేసే భారీ బంగ్లాను నిర్మించారు. ఒకప్పుడు సామాన్య జీవితం గడిపిన వీరు ఇక్కడ ఎంత పెద్ద ఇల్లు కట్టారంటే స్థానికంగా సంచలనంగా మారింది. మహిపాల చెరువులో రొయ్యల మేత కంపెనీ మహిపాల చెరువు గ్రామంలో సుమారు 10 కోట్ల, మరొక చోట 100 కోట్లుగా ప్రస్తావించబడిన విలువైన శ్రీ రామకృష్ణ రొయ్యల మేత కంపెనీ శ్రీరామ అక్వా సీడ్స్ ఉంది. ఇది పూర్తిగా రాము మరియు వారి బావమర్దుల పేరుతో నడుస్తున్నప్పటికీ దీని వెనుక అసలు పెట్టుబడిదారు నాగరాజుదేనని ఆరోపణలు ఉన్నాయి. భీమవరంలో రొయ్యల ఎక్స్పోర్ట్ కంపెనీ, భీమవరంలో ఒక భారీ రొయ్యల ఎక్స్పోర్ట్ ఫ్యాక్టరీ ఉంది. గతంలో ఇందులో భాగస్వామ్యం, పార్ట్నర్షిప్ ఉండగా ఇటీవల కాలంలో దాన్ని కొంతమందికి మార్చినట్టు సమాచారం అందుతుంది.
నెదునూరులో రొయ్యల చెరువులో నెదునూరు ప్రాంతంలో తోరం రాము పేరట దాదాపు 12 ఎకరాల విస్తీర్ణంలో భారీ రొయ్యల చెరువులో సాగులో ఉన్నాయి. బుట్టపాలెం గ్రామంలో భూములు. బుట్టపాలెం గ్రామంలో రాము పేరు మీద 10 ఎకరాల విలువైన భూమిని కొనుగోలు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. చెయ్యేరులో వ్యవసాయం పొలం. నాగరాజు సొంత గ్రామమైన చెయ్యేరులో తన బావ పేరు మీద 25 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఒంగోలులో హ్యాచరీ. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఒక పెద్ద ఆక్వా హ్యాచరీ కూడా వీరు నిర్వహిస్తున్నారు. దీని విలువ కూడా కోట్ల రూపాయల్లోనే ఉంటుందని అంచనా. విజయవాడ మద్యం సిండికేట్లో వాటాలు. విజయవాడలో ఉన్న లిక్కర్ సిండికేట్ మద్యం వ్యాపారంలో సిఐ నాగరాజు తన బావ తోరం రాము పేరు మీద భారీగా వాటాలు కలిగి ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఏలూరులో భారీ ఆస్తులు ఇతర బినామీల పేరు మీద ఉన్నాయి. ఏలూరులో కూడా పెద్ద ఎత్తున ఆస్తిపాస్తులు ఉన్నట్లు సమాచారం. అలాగే హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో ఉంటున్న శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇంట్లో మరి కొంతమంది సన్నిహితుల పేరు మీద కూడా మద్యం షాపుల్లో బినామీ పెట్టుబడులు పెట్టినట్లు సాక్ష్యాధారాలు ఇప్పటికే లభ్యమయ్యాయి. దాదాపు 200 కోట్ల పైగా బినామీ ఆస్తుల రూపంలో సంపాదించిన సిఐ నాగరాజు పైన ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ అవినీతి పోలీసు శాఖ ఇప్పటివరకు అవినీతి నిరోధక పోలీస్ శాఖ ఇప్పటివరకు అతని ఆస్తు సంపాదనపై ఎందుకు దృష్టి పెట్టలేదు? ఇదే పోలీస్ శాఖ కూడా తెలియచేయాలి. సిఐ నాగరాజు లాంటి వ్యక్తులు ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారో వారందరిపైన అవినీతి నిరోధక శాఖ రైడ్ చేయాలి. ఈ మొత్తం వ్యవహారం మీద సిబిఐ దర్యాప్తు చేయాలని సమతా సైనిక దళ సంఘంగా మేము ఆంధ్రప్రదేశ్ శాఖ తరపున డిమాండ్ చేస్తున్నాం. మాదిగ యువకుడు క్రాంతి కుమార్ మరణించిన వంటి కేసుల్లో కూడా ఒకవేళ కుటుంబ సభ్యులు, బాధితులు, సామాజిక సంస్థలు న్యాయం జరగలేదని చెప్తున్నట్లయితే ఈ అంశాలపై కూడా చట్టబద్ధమైన విచారణ జరగాలి. బాధితుడు ఏ కులానికి చెందినవాడైనా న్యాయం ఒకేలా ఉండాలి. అదే రాజ్యాంగ స్ఫూర్తి. అలాగే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒక వ్యక్తిపై వచ్చిన ఆరోపణలను నిరూపించక ముందే అతన్ని పూర్తిగా నిర్దోషిగా ప్రకటించడం ఎంత తప్పో, అలాగే కోర్టు తీర్పు రాకముందే పూర్తిగా దోషిగా ప్రకటించడం కూడా అంతే తప్పు. కానీ తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పుడు మన కులం వ్యక్తి అని రక్షించడం మాత్రం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. సమాజం ముందుకు వెళ్ళాలంటే కుల సంఘాలు, రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు ఒక స్పష్టమైన సందేశం ఇవ్వాలి. నేరం చేసిన వాడు ఎవరైనా శిక్ష పడాలి, బాధితుడు ఎవడైనా న్యాయం జరగాలి. కులం నేరానికి రక్షణ కవచం కాదు. ఈ సూత్రం అమలైనప్పుడే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుంది. కాపు సమాజంతో సహా అన్ని సమాజాల్లో ఉన్న నిజాయితీ కలిగిన అధికారులు, విద్యావేత్తలు, రైతు నాయకులు, సామాజిక కార్యకర్తలు, ప్రజాసేవకులనే ఆదర్శంగా నిలబెట్టాలి. నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను కాదు. అదే సమాజానికి, అదే ప్రజాస్వామ్యానికి మేలు చేసే మార్గం అవుతుంది. ఈ విషయంలో ఆలోచిస్తే వైసీపీ ప్రభుత్వంలో కూడా జిందాలో మెట్టలో ఒక అతనికి పారిశ్రామికవేత్తపై ముంబైలో లైంగిక ఆరోపణలు వస్తే ఒక నటి జత్వాని అనుకుంటా ఆ అమ్మాయి అతని పైన లైంగిక ఆరోపణలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పారిశ్రామికవేత్తను కాపాడటానికి 3 ఐపీఎస్ ఆఫీసర్లను ఉపయోగించి వాళ్ళ జీవితాలను నాశనం చేశాడు. ఆ అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టారు. ఆ కేసు ఏమైందో తెలియదు, ఏమన్నా లాలూచి పడ్డారో లేదో తెలియదు. కానీ అందులో ఒక ఎస్పీ గారికి ఇప్పుడు కూడా పోస్టింగ్ రాలా.
షెడ్యూల్ క్యాస్ట్ ఆయన చాలా నిజాయితీ కలిగిన ఆఫీసర్. ఈ ప్రైవేట్ సెటిల్మెంట్స్లో పోలీసుల ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడు ఈ రీతిగానే ఉంటుంది. ఇప్పుడు కూడా అంతే. ఒక జగ్గయ్యపేటలో ఒక ల్యాండ్ సెటిల్మెంట్లో వాళ్ళు ఏదో చేసుకున్న వాళ్ళు, లేదా ల్యాండ్ సెటిల్మెంట్ అంటే సివిల్ కేసెస్, దాన్ని రౌడీయిజంతో పరిష్కరించాలని ప్రయత్నించినప్పుడే ఇలాంటి దుష్ట సంఘటనలు జరుగుతాయి. వాస్తవానికి అతన్ని సాయికృష్ణని ఎన్బిడబ్ల్యూలో వారెంట్లో అతన్ని వెంటనే తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిస్తే ఏ గొడవ ఉండేది కాదు. కేవలం అతన్ని తప్పించడానికి. ఎందుకంటే అతనే ఈ ల్యాండ్ డీలింగ్లో ఎక్కువ మొత్తం డబ్బు ఆశించిన వ్యక్తి కనుక అతన్ని తుదిముట్టించాలని, ఆ డబ్బులు ఏదో పోలీసులకే ఇస్తానని ఆ వ్యక్తి చెప్పటం వలన ఈ విధంగా జరిగిందనే ప్రచారం సోషల్ మీడియాలో బలంగా ఉంది. ఎందుకు పోలీసులు ఈ విషయాల పట్ల పోలీసులు ఎందుకు ప్రభావితం అవుతున్నారు? రాజకీయ నాయకులు ఏది చెప్తే అది చేద్దామన్న రీతిలో వాళ్ళ వ్యవహార తీరు బాగాలేదు. ఇది చాలా ఘోరమైన విషయం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చీకటి కోణం. ఇది అత్యంత దురదృష్టకరమైన విషయం. ఈ దురదృష్టకరమైన విషయాన్ని వాళ్ళకి సపోర్ట్ ఉన్న ఈనాడు, జ్యోతి ఇలాంటి ఛానల్స్ ఉన్నాయి కదా, TV5 ఇలాంటి ఛానల్స్, ఇవన్నీ కూడా ఈ వాస్తవ విషయాల్ని ప్రజల వద్దకు తీసుకువెళ్ళడం లేదు. డైవర్షన్ పాలిటిక్స్, వార్తలను వేరేగా వండి వార్చటం అనేది జరుగుతుంది. కనుక సోషల్ మీడియాలో వీటి పట్ల అప్రమత్తత అవసరం. కులాలను వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళకేదో మేలు చేయటానికి లేదా కీడు చేయటానికి ప్రయత్నించటం అనేది సమంజసమైన విషయం కాదు. కనుక ఈ వాస్తవాలను ప్రజలు గుర్తించి రాజకీయం నుండి పోలీసులను వేరు చేయాలి. అప్పుడే పోలీసు వ్యవస్థ బాగుపడద్దని తెలియజేస్తూ నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్.